ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అకాడమిక్ ఇయర్ 2025 అండ్ 26 అంటే ఈ ఇయర్ ఎవరైనా జూనియర్ ఇంటర్మీడియట్ జాయిన్ అవ్వాలనుకుంటే వాళ్ళకి ఈ వీడియో హెల్ప్ఫుల్గా అవుతుందని అనుకుంటున్నా. ఓకే, ఎందుకంటే ఈ ఇయర్ నుంచి జూనియర్ ఇంటర్మీడియట్ వాళ్ళకి సిలబస్ చేంజ్ చేసినారు, అండ్ దెన్ న్యూ సబ్జెక్ట్ యాడ్ చేసినారు. దానివల్ల మార్క్స్ డిస్ట్రిబ్యూషన్ కూడా చేంజ్ అయింది, అండ్ దెన్ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ కూడా కొత్తగా వస్తుంది. ఓకే, ఎందుకు రీజన్ అనుకుంటే మీరు జేఈ నీట్కి రాయాలని అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటే హెల్ప్ఫుల్గా ఉండాలనే ఉద్దేశంతోనే ఇలా చేంజ్ చేస్తున్నారు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఈ ఇయర్ రీసెంట్గా రాసిన 10th క్లాస్ వాళ్ళకి ఎలా ఉండిందో అలాగే ఫాలో అయ్యి కంటిన్యూ అవ్వాలి బుక్స్ అనే రీజన్తో కూడా జూనియర్ ఇంటర్మీడియట్లో చేంజెస్ వచ్చాయి. ఓకే, ఫస్ట్ చూసుకుంటే మేము సిలబస్ ఆల్రెడీ నేను సబ్జెక్ట్ వైజ్ సిలబస్ వీడియోస్ పెట్టాను. ఓకే, చూసుకోండి. సో సిలబస్లో సైన్స్లో చూసుకుంటే మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ వాళ్ళకి ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఎన్సీఆర్టీ బుక్స్, టెక్స్ట్ బుక్స్ హెల్ప్ఫుల్ అవుతుందని చెప్పారు. ఓకే, సెకండ్ ఇయర్ వాళ్ళకి దెర్ విల్ బి నో చేంజ్ ఫర్ ద సెకండ్ ఇయర్. లాస్ట్ ఇయర్ ఎలా ఉండిందో వాళ్ళకి అలాగే ఉంటుంది, ఓన్లీ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి మాత్రమే ఈ చేంజెస్. సో బుక్స్ వచ్చేసి ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ హెల్ప్ఫుల్ అవుతుంది సైన్స్ వాళ్ళకి. ఓకే, అండ్ దెన్ ఆర్ట్స్ అండ్ హ్యుమానిటీస్ వాళ్ళకి అంటే సివిక్స్, ఎకనామిక్స్, హిస్టరీ, కామర్స్ వాళ్ళకి ఫస్ట్ ఇయర్ వాళ్ళకి బీఏఈ టెక్స్ట్ బుక్స్ సిలబస్ అనేది హెల్ప్ఫుల్గా అవుతుంది. లాంగ్వేజెస్లో న్యూ టెక్స్ట్ బుక్స్ వస్తాయంట. ఓకే, దెన్ సెకండ్ ఇయర్ వాళ్ళకి దెర్ విల్ బి నో చేంజ్. లాస్ట్ ఇయర్ ఎలా ఉండిందో వాళ్ళకి ఈ ఇయర్ అలాగే ఉంటుంది. సెకండ్ ఇయర్ వాళ్ళకి ఇది చేంజెస్ ఓన్లీ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి మాత్రమే. ఓకే, నెక్స్ట్ న్యూ సబ్జెక్ట్ యాడ్ చేసినారని అన్నాను నేను. అది ఏమేమని చూసుకుంటే రీసెంట్గా ఎలా ఉండేది, ఎంపీసీ ఉండేది, బైపీసీ ఉండేది, ఎంఎస్సి, హెచ్ఈసి అండ్ సిఈసి ఉండేది. ఓకే, ఈ ఇయర్ నుంచి ఎంబైపీసీ అనే ఒక కొత్త సబ్జెక్ట్ యాడ్ చేస్తున్నారు. ఓకే, మ్యాథమెటిక్స్ వాళ్ళు బైపీసీ అంటే బయాలజీ తీసుకోవచ్చు, అండ్ దెన్ బైపీసీ చదివిన వాళ్ళు మ్యాథమెటిక్స్ కూడా తీసుకోవచ్చు. అదే అంటే ఇది కంపల్సరీ ఏం లేదు, ఆప్షనల్. మీకు నచ్చితే తీసుకోండి, నచ్చకపోతే ఓకే, తీసుకోకపోయినా కూడా పర్వాలేదు. న్యూ సబ్జెక్ట్లో ఎలా వచ్చిందంటే ఫస్ట్ సబ్జెక్ట్ ఇంగ్లీష్, ఇది కంపల్సరీ, ప్రతి ఒక్కరు ఇంగ్లీష్ తీసుకోవాలి. నెక్స్ట్ సెకండ్ సబ్జెక్ట్ వచ్చేసి ఎలెక్టివ్ సబ్జెక్ట్. ఎలెక్టివ్ సబ్జెక్ట్ అంటే మీరు తెలుగు, హిందీ, ఉర్దూ, సాంస్క్రిట్. ఓకే, టోటల్గా 24 లాంగ్వేజెస్ ఉన్నాయి. అందరి దాంట్లో లాంగ్వేజెస్ అని కాదు, 24 ఉన్నాయి ఎలెక్టివ్ సబ్జెక్ట్స్. దాంట్లో లాంగ్వేజ్ ఉన్నాయి, అండ్ దెన్ గ్రూప్స్ కూడా ఉన్నాయి. ఓకే, దెన్ థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ సబ్జెక్ట్ వచ్చేసి కోర్ సబ్జెక్ట్ అంటే మీకు నచ్చిన సబ్జెక్ట్స్. లైక్ ఎంపీసీ అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉంటుంది, లేదా బైపీసీ తీసుకోవచ్చు, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎంఎస్సీ తీసుకోవచ్చు, సిఈసీ తీసుకోవచ్చు, అండ్ దెన్ హెచ్ఈసీ కూడా తీసుకోవచ్చు. ఇది కామన్గా ఉంటుంది. బట్ ఫస్ట్ సబ్జెక్ట్ ఇంగ్లీష్ అనేది కంపల్సరీ ఉంటుంది ప్రతి ఒక్కరికి. సెకండ్ సబ్జెక్ట్ వచ్చేసి ఎలెక్టివ్ సబ్జెక్ట్, మీరు దాంట్లో ఏదైనా లాంగ్వేజ్ తీసుకోవచ్చు, లేదా గ్రూప్ కూడా తీసుకోవచ్చు, అప్ టు యువర్ చాయిస్. థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ సబ్జెక్ట్ వచ్చేసి కోర్ సబ్జెక్ట్, అది ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ, హెచ్ఈసీ ఏదైనా తీసుకోవచ్చు. సిక్స్త్ సబ్జెక్ట్ వచ్చేసి ఇది ఆప్షనల్, ఎంబైపీసీ అని ఒక కొత్తగా వచ్చింది. అంటే ఎంపీసీ వాళ్ళు బయాలజీ తీసుకోవచ్చు, అండ్ దెన్ బైపీసీ వాళ్ళు మ్యాథమెటిక్స్ తీసుకోవచ్చు. ఓకే, అది ఆప్షనల్, మీ ఇష్టం. ఓకే, లాస్ట్ ఇయర్లో ఎలా ఉండేదంటే పేపర్స్ మ్యాథమెటిక్స్వి డిఫరెంట్గా ఉండేది. అంటే ఇలా మ్యాథమెటిక్స్ పేపర్ 1B అండ్ దెన్ పేపర్ 1A అని ఉండేది. ఈ ఇయర్ నుంచి జూనియర్ ఇంటర్మీడియట్ వాళ్ళకి 1A, 1B అని అలా ఉండదు, ఓన్లీ జస్ట్ మ్యాథమెటిక్స్ అని ఒక పేపరే ఉంటుంది. బయాలజీ వాళ్ళకి కూడా బాటనీ, జువాలజీ అని 2 పేపర్స్ ఉండేవి. ఇప్పుడు అలా లేదు, కంబైన్ చేసేస్తున్నారు. కంబైన్ చేసి ఓన్లీ 1 సబ్జెక్ట్ యాజ్ అ బయాలజీ అని ఉంటుంది. సో ఇదొక చేంజెస్ కూడా వచ్చాయి ఈ ఇయర్ నుంచి. మార్క్స్ డిస్ట్రిబ్యూషన్ చూసుకుందాం. ఓకే, ఇది ఎంపీసీ అండ్ దెన్ బైపీసీ వాళ్ళకి. ఓకే, అండ్ దెన్ ఎంఈసీ, సిఈసీ, హెచ్ఈసీ వాళ్ళకి ఇలా ఉంటుంది. దీంట్లో 3 పార్ట్స్గా డివైడ్ చేస్తున్నారు. అంటే పార్ట్ 1 దట్ ఈజ్ ఫస్ట్ సబ్జెక్ట్ ఇంగ్లీష్ కంపల్సరీ, సెకండ్ పార్ట్ ఎలెక్టివ్ సబ్జెక్ట్. ఓకే, దెన్ థర్డ్ పార్ట్ వచ్చేసి మీరు తీసుకున్న కోర్ సబ్జెక్ట్. అండ్ దెన్ ఇది నేను చెప్పినాను అడిషనల్ సబ్జెక్ట్, దట్ ఈజ్ ఎంపీసీ వాళ్ళు తీసుకుంటే బయాలజీ వస్తుంది, అండ్ దెన్ బైపీసీ తీసుకుంటే ఇక్కడ మ్యాథమెటిక్స్ వస్తుంది. ఓకే, ఇది ఆప్షనల్. సో ఇంగ్లీష్లో వచ్చేసి టోటల్ ఫస్ట్ ఇయర్లో మీకు 100 మార్క్స్ ఉంటుంది, అండ్ దెన్ సెకండ్ ఇయర్లో కూడా 100 మార్క్స్ ఉంటుంది. టోటల్ వచ్చేసి 200 మార్క్స్. ఎలెక్టివ్ సబ్జెక్ట్లో 100 మార్క్స్ ఉంటుంది. ఇది ఇక్కడ 85 అనేది దేనికి అంటే ఒకవేళ మీరు లాంగ్వేజ్ తీసుకుంటే 100 మార్క్స్,
లేదా సబ్జెక్ట్ తీసుకుంటే దానికి 85 మార్క్స్ ఫస్ట్ ఇయర్కి, సెకండ్ ఇయర్కి 85 మార్క్స్, అండ్ దెన్ దానికి ప్రాక్టికల్స్ ఉంటాయి. ఓకే, 30 మార్క్స్. ఇలా టోటల్ వచ్చేసి 200 మార్క్స్. మీరు కోర్ సబ్జెక్ట్స్లో మ్యాథమెటిక్స్కి 100, దెన్ ఫిజిక్స్కి 85, కెమిస్ట్రీకి 85. ప్రాక్టికల్స్ ఉంటాయి కాబట్టి సెకండ్ ఇయర్లో 30 మార్క్స్ ఇలా. సో టోటల్ వచ్చేసి 200 మార్క్స్ ఫిజిక్స్కి, కెమిస్ట్రీకి ఇలా. సో టోటల్ ఫస్ట్ ఇయర్ మార్క్స్ వచ్చేసి 470 ఒకవేళ సబ్జెక్ట్ తీసుకుంటే, లేదా వేరే కోర్ సబ్జెక్ట్ తీసుకుంటే కన్నా 455 వస్తాయి. నేను చెప్పినా అడిషనల్ సబ్జెక్ట్ ఒకటి అనేది, అంటే మీరు ఎంపీసీ తీసుకుంటే బయాలజీ కూడా అడిషనల్ సబ్జెక్ట్గా తీసుకోవచ్చు. ఇందులో మ్యాథ్స్ వచ్చేసి ఫస్ట్ ఇయర్లో 85 వస్తాయి, సెకండ్ ఇయర్లో 85, ప్రాక్టికల్స్ 30, టోటల్ 200 మార్క్స్ వస్తాయి. ఇందులో ఇంకొక పాయింట్ ఏమంటే ఈ మార్క్స్ అనేది ఈ మార్క్స్కి యాడ్ చెయ్యరు. ఓకే, ఇవి జస్ట్ మీరు పాస్ మార్క్స్ తెచ్చుకున్నా కూడా ఓకే, బట్ ఈ మార్క్స్ అనేది టోటల్ మార్క్స్కి యాడ్ చెయ్యరు. అదొక పాయింట్. నెక్స్ట్ ఎంఎస్సి, సిఈసి, హెచ్ఈసి వాళ్ళకి ఇలా మార్క్స్ అలాట్ అయ్యి ఉంటాయి. పార్ట్ 1లో ఇంగ్లీష్ కంపల్సరీ, అండ్ దెన్ పార్ట్ 2 ఎలెక్టివ్ పేపర్. మీరు సబ్జెక్ట్ తీసుకుంటే అంతే, లైక్ లాంగ్వేజ్ తీసుకుంటే 100 మార్క్స్ ఉంటాయి, వేరే కోర్స్ సబ్జెక్ట్ తీసుకుంటే 85 మార్క్స్ వస్తాయి. సెకండ్ ఇయర్లో ప్రాక్టికల్స్ 30 మార్క్స్ ఉంటాయి. అండ్ దెన్ ఎంఈసి తీసుకుంటే మ్యాథ్స్, ఎకనామిక్స్, కామర్స్ కాబట్టి 100 మార్క్స్ ఫస్ట్ ఇయర్లో, సెకండ్ ఇయర్లో 100 మార్క్స్, టోటల్ 200 మార్క్స్ ఉంటాయి. సో ఓవరాల్ ఫస్ట్ ఇయర్లో వచ్చేసి ఇలా 470 సెకండ్ ఇయర్లో, దెన్ టోటల్ మార్క్స్ వచ్చేసి 1000 మార్క్స్ ఉంటాయి ఫస్ట్ ఇయర్లో, సెకండ్ ఇయర్లో కలిపి. సో ఇలా మార్క్స్ డిస్ట్రిబ్యూషన్ అని చేస్తున్నారు. లాస్ట్ వచ్చేసి క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్. క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ అనేది ప్రీవియస్ ఇయర్లో ఎలా ఉండేదంటే ఇలా 60 మార్క్స్కి పేపర్ ఉండేది, బట్ ఈ ఇయర్ నుంచి కెమిస్ట్రీ తీసుకుంటే 85 మార్క్స్ ఉంటాయి. సో లాస్ట్ ఇయర్ ఎలా ఉండేది, సెక్షన్ ఏ 2 మార్క్స్వి 10 రాయాలి. సో ఈచ్ 2 మార్క్స్ కాబట్టి 20 మార్క్స్ వచ్చేది సెక్షన్ ఏ. సెక్షన్ బిలో 4 మార్క్స్వి 6 రాయాలి. ఓకే, ఆప్షనల్ కూడా ఉంటుంది. దెన్ సెక్షన్ సిలో వచ్చేసి 8 మార్క్స్వి 2 రాయాలి, 16 మార్క్స్. సో ఇలా 3 సెక్షన్స్ ఉండేవి ఓన్లీ. బట్ ఇప్పుడు నుంచి ఏమైందంటే 4 సెక్షన్స్ యాడ్ చేశారు, 1 మార్క్స్వి కూడా యాడ్ చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ లాగా 2 మార్క్స్, 4 మార్క్స్, 8 మార్క్స్వి కాకుండా 1 మార్క్వి కూడా యాడ్ చేస్తున్నారు. సో మ్యాథమెటిక్స్ తీసుకుంటే 1 మార్క్స్వి 12 వస్తాయి, టోటల్ 12 మార్క్స్. సెక్షన్ బి అంటే సెక్షన్ ఏ, బి, సి, డి 4 ఉంటాయి ఇప్పుడు నుంచి సెక్షన్స్. సెక్షన్ ఏలో 1 మార్క్వి, సెక్షన్ 2లో 2 మార్క్స్వి, సెక్షన్ సిలో 4 మార్క్స్వి, అండ్ దెన్ సెక్షన్ డిలో 8 మార్క్స్వి ఇలా ఉంటాయి. ఓకే, సెక్షన్ ఏ, సెక్షన్ బిలో అనేది మ్యాక్సిమంగా ఆప్షన్స్ ఉండవు, ఎన్ని ఉంటే అన్నీ రాయాలి. బట్ సెక్షన్ సి, డి అనేది ఆప్షన్స్ ఉంటాయి. మీకు 10 క్వశ్చన్స్ ఉంటాయి, 7 రాయాలి, 8 క్వశ్చన్స్ ఉంటాయి, 5 రాయాలి. లేదా మీరు ఫిజిక్స్, కెమిస్ట్రీ తీసుకుంటే 4 మార్క్స్వి 12 క్వశ్చన్స్ ఉంటాయి, మీరు ఓన్లీ 8 రాసినా కూడా ఓకే. 8 మార్క్స్ అనేది 3 క్వశ్చన్స్ ఉంటాయి, 2 రాయాలి. అలాగే బాటనీ, జువాలజీ ఒక పేపర్ బయాలజీగా ఉంది కాబట్టి, అండ్ దెన్ సివిక్స్, హిస్టరీ, ఎకనామిక్స్, అండ్ దెన్ కామర్స్, ఇంగ్లీష్ ఇలా అన్ని క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్లో 1 మార్క్స్వి కూడా యాడ్ అయినాయి. ఇలా చేంజ్ అవుతుంది.